ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ అమరులు ఎందరో నమ్మా. ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా. పల్లె తల్లిని వీడిన వాళ్ళను పావురంగా సాదుకుంటది. కన్న తల్లిని మరిసినోళ్ళను గావురంగా పెంచుకుంటది. న్యాయం ఒక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రు వస్తే ఎండిన కులాలి కిడి చేస్తుంది. పాడు శకునం కంటపడితే పక్షితోని కబురు పంపుతుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. మానని గాయాల మానాల హింసల ఎదకోత అనుభవించింది. నల్లమల్ల అడవి నుదుటిపై దిద్దిన రక్తాన్ని కళ్ళ చూసింది. మానని గాయాల మానాల హింసల ఎదకోత అనుభవించింది. నల్లమల్ల అడవి నుదుటిపై దిద్దిన రక్తాన్ని కళ్ళ చూసింది. రాజ్యమేల నేతల చేతిలో రక్తసిక్తంగా మారింది అడవి. రామచిలుకాల కంఠాలు నులిమేస్తే కంట నీరు తీసింది తల్లి. రాజహింసను కొల్లగొట్టాలని ఆయుధాలనిచ్చింది జమ్మి. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది. బిడ్డలెందరో నేల కొరిగినా కడుపు కోత సంద్రమైన గర్భశోకం నిండినటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులేని రాజ్యం వచ్చేదాకా పోరుకు పురుడు పోస్తానంది. పురుటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది.